Good evening, students. Is my voice audible for you all? Please respond in the chat box. రైట్ అమ్మా. నిన్న క్లాస్ అందరూ ప్రాక్టీస్ చేశారమ్మా. ఏ రోజు క్లాస్ ఆ రోజు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి, మ్యాండేటరీ. ఎందుకంటే మనం నార్మల్ 10th క్లాసు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్లో నేర్చుకునే హెచ్టిఎంఎల్ కాదమ్మా. ఇది ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఎలాంటి హెచ్టిఎంఎల్ అవసరమో అలాంటి ఎండ్ టు ఎండ్ హెచ్టిఎంఎల్ మనం నేర్చుకుంటాం. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఒక్కసారి నిన్న మనం ఎక్కడి దాకా చెప్పుకున్నాము? నిన్న మనం ఈ వెబ్సైట్ యొక్క ఫూటర్ డిజైన్ చేస్తున్నాం, అవునా? సో దీని డౌన్లో ఎలాంటి ఫుటర్ అయితే ఉందో ఒక వెబ్సైట్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఈ డౌన్లో ఉన్నటువంటి ఈ ఫుటర్ని మనం డిజైన్ చేస్తాం. అంతేనమ్మా? రైట్. నేను ఎక్కడి దాకా చేసాము ఒకసారి రన్ చేద్దామా? సో గో లైవ్ బటన్ మీద క్లిక్ చేయండి. గో లైవ్ బటన్ మీద క్లిక్ చేసి మనం రన్ చేద్దాం. ఏమని రన్ చేయాలి? బ్రౌజర్ ఓపెన్ చేసి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్. ఇప్పుడు అందరి సిస్టంలోనూ ఉందమ్మా ఇది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్. ఇది అంటే మనకి లేటెస్ట్ వర్షన్ ఉన్నటువంటి బ్రౌజర్. దీంట్లో అయితే మీకు అలైన్మెంట్ అది కూడా చాలా కరెక్ట్గా కనిపిస్తుంది. ఓకేనమ్మా? రైట్. సో లోకల్ హోస్ట్ 5500. నిన్న మనం ఏమని రాసాం? program2.html అని పెట్టాం. అంతేనా? రైట్. నిన్న మనం ఇక్కడ దాకానే కదమ్మా డిజైన్ చేసాము. సపోర్ట్ టు కాంటాక్ట్ అస్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, సైజ్ గైడ్, షిప్పింగ్ అండ్ రిటర్న్స్, షాప్, మెన్ షాపింగ్, ఉమెన్ షాపింగ్, కిడ్ షాపింగ్. ఇస్ ఇట్ క్లియర్? రైట్, వెరీ గుడ్. సో ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేద్దామా? నిన్న మనం షాప్ దాకా డిజైన్ చేసాం. ఈ షాపే కదమ్మా ఇక్కడ దాకానే డిజైన్ చేసాం. రైట్. నెక్స్ట్ వన్ వీఆర్ గోయింగ్ టు డిజైన్ కంపెనీ. ఈ కంపెనీకి ఉన్నటువంటి ఆప్షన్స్ నిన్న మనం చెప్పుకున్నాం. సరే డివ్ అంటే ఏంటి? డివ్ మీన్స్ వన్ సెక్షన్. డివ్ మీన్స్ వన్ సెక్షన్. సో సెక్షన్ అంటే ఏంటి అంటే ఆ లింక్ మీద కనుక క్లిక్ చేస్తే దాని వెనకాల ఇంకొక పేజీకి కనుక మనం వెళ్తుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సెక్షన్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్బుక్ ఓపెన్ చేశాను, facebook.com. facebook.com వెబ్సైట్ మీద కనుక క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి, అలాగే ఫేస్బుక్ ఓపెన్ చేయండి, లేకపోతే flipkart.comలోకి రండి. flipkart.com వెబ్సైట్లోకి వస్తే చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇది ఒక కేటగిరీ మీన్స్ ఒక డివిజన్. అంటే దీని మీద క్లిక్ చేస్తే మనం వేరొక పేజ్లోకి వెళ్తామా వెళ్ళమా? Moto G35 అంటే దీని మీద క్లిక్ చేస్తే ఇదొక కేటగిరీ. చూడండి, ఇదొక కేటగిరీని మనం ఎలాగ రాస్తున్నాము? ఇన్సైడ్ ద డివ్. కేటగిరీని మనం ఎలా మెన్షన్ చేస్తాము? ఇన్సైడ్ ద డివ్. అంతేనా? రైట్. అలాగే చూడండి, ఫ్లిప్కార్ట్ కింద కూడా మనకి ఫుటర్ సెక్షన్ ఉంటుంది. ఇంకో ఫుటర్ ఉందా లేదా? ఈ ఫ్లిప్కార్ట్ ఫుటర్ని కూడా మనం డిజైన్ చేద్దాం యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ పేమెంట్స్, హెల్ప్ తర్వాత పేమెంట్స్ ఇది ఒక కేటగిరీ. దీని మీద క్లిక్ చేస్తే మనం వేరొక పేజ్లోకి వెళ్తాము. కేటగిరీని మనం ఎలా రాయాలి? ఇన్సైడ్ ద డివ్. ఓకేనా? రైట్. సో డివ్ షాప్ దాకా రాసాం. షాప్లో మెన్ షాపింగ్ ఇవన్నీ రాసామమ్మా. ఎస్, మెన్ షాపింగ్, ఉమెన్ షాపింగ్, కిడ్ షాపింగ్. ఇక్కడ దాకా అందరూ చేశారు కదా? రైట్. ఇంకొప్పుడు నెక్స్ట్ ఏమున్నాయి? షాప్ తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ కంపెనీ. అవునా? రైట్. సో ఇప్పుడు ఒక డివ్ తీసుకొని డివ్. ఓకేనా? రైట్. ఒకసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ కంపెనీ అన్నది ఒక డివ్, దాని లోపల మళ్ళా ఏమున్నాయి? అవర్ స్టోరీ, కెరియర్స్, మళ్ళీ ప్రతిదీ ఒక్కొక్క డివ్. అందుకే నేను డివ్ లోపల డివ్ రాశాను. కంపెనీ అనేది ఒక హెడ్డింగ్ అమ్మా, దాని మీద క్లిక్ చేసిన ఒక కేటగిరీ. కంపెనీ అనేది ఒక కేటగిరీ, డివ్ అంటే డివిజన్ మీన్స్ వన్ కేటగిరీ. మళ్ళీ దాని లోపల అవర్ స్టోరీ, కెరియర్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ అండ్ కుకీ పాలసీ అది ఒక కేటగిరీ. అవునా? రైట్. అంటే ఒక డివ్ లోపల మళ్ళీ మనం ఏం చేద్దాము? ఇంకొక డివ్ తీసుకుందాం. రైట్. సో ఈ డివ్ లోపల ఏముంది? కంపెనీ. ఓకే, ఒక డివ్ లోపల ఒక డివ్ తీసుకొని కంపెనీ. ఓకే, రైట్. మళ్ళా నెక్స్ట్ ఏం రాద్దాము? దాని లోపల ఏమున్నాయమ్మా? డివ్. చూడండి ఒకసారి ఏముందో? డివ్ మీన్స్ వన్ కేటగిరీ. రైట్. సో అబ్జర్వ్ చేస్తే అవర్ స్టోరీ, కంపెనీ కింద ఏముంది? అవర్ స్టోరీ, తర్వాత కెరియర్స్, తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్,
తర్వాత ప్రైవసీ అండ్ కుకీ పాలసీ. ఓకే, నెక్స్ట్ అవర్ స్టోరీ. ఓకే, అవర్ స్టోరీ. నెక్స్ట్ ఇంకొక డివ్ తీసుకోండి. ఏముందమ్మా? కెరియర్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక డివ్ తీసుకోండి. దాని లోపల ఏముంది చూడండి ఒక్కసారి. టర్మ్స్ అండ్ కండిషన్స్. ఏముందమ్మా? టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే, ఇప్పుడు ఏం రాద్దాము? టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏముంది చూడండి. నెక్స్ట్ ప్రైవసీ పాలసీ, ప్రైవసీ అండ్ కుకీ పాలసీ. ఓకే, నెక్స్ట్ ఇంకొక డివ్ తీసుకోండి. ప్రైవసీ అండ్ కుకీ పాలసీ. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి ఒక్కసారి మనం రన్ చేద్దామా? రైట్. చూడండి ఇప్పుడు కంపెనీ, తర్వాత అవర్ స్టోరీ, కెరియర్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ అండ్ కుకీ పాలసీ. ఇక్కడ దాకా క్రియేట్ చేసామా? ఎస్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామమ్మా? నెక్స్ట్ ఏముంది? కాంటాక్ట్. నెక్స్ట్ ఏముంది? కాంటాక్ట్. ఓకే, ఇప్పుడు మళ్ళా కాంటాక్ట్ ఎలా డిజైన్ చేస్తాను? ఒక కేటగిరీ, కాంటాక్ట్ ఒక కేటగిరీ కాబట్టి ఒక డివ్ తీసుకొని దాని లోపల ఏమున్నాయి ఐటమ్స్? ఫస్ట్ కాంటాక్ట్. ఓకే, కాంటాక్ట్. నెక్స్ట్ తర్వాత ఏముంది? ఒక డివ్ తీసుకుని 1-202-555-0105. ఇదేనా నెంబరు? ఓకే, అంటే ఒక డివ్ తీసుకుని 1-202-555, నెక్స్ట్ 0105. ఓకే సార్. నెక్స్ట్ ఏముందమ్మా? 1-202-555-0106. ఓకే, అంటే మళ్ళా ఒక డివ్ తీసుకొని 1-202, నెక్స్ట్ 555, నెక్స్ట్ 0106. ఓకే, 0106. ఓకే, 0106. నెక్స్ట్ ఏముంది? help@shopper.com. అదేనా ఉంటా? రైట్. అంటే ఇప్పుడు ఒక డివ్ తీసుకొని ఏం రాద్దాము? help@shopper.com. ఓకేనా? రైట్. ఒకసారి రన్ చేయండి, ఎలా వచ్చిందో చూద్దామా? ఇంకో ఎలా వచ్చింది. అంతేనా అందరికేనో? రైట్. ఇప్పుడు మీ అందరికీ డౌట్ వస్తుంది, అదేంటి సార్ ఇక్కడ డౌన్లో ఉందిగా ఈ వెబ్సైట్లో, ఇలాగా మనకేంటి సార్ ఇక్కడ వచ్చింది అంటే? ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి అప్లికేషన్ 3 ఏరియాస్గా డివైడ్ అయింది. 3 ఏరియాస్గా డివైడ్ అయింది. ఏంటి ఆ 3 ఏరియాస్ అంటే? ఫస్ట్ వన్ ఈజ్ హెడర్. ఫస్ట్ వన్ ఏంటమ్మా? హెడర్. హెడర్ అంటే ఏంటి? ఇది ఈ మెనూస్ ఎక్కడైతే ఉన్నాయో దీన్ని హెడర్ అని పిలుస్తాం. ఏమని పిలవాలి? హెడర్. రైట్. నెక్స్ట్ హెడర్ తర్వాత దీని అంతటినీ కూడా మనం సెక్షన్ అని పిలవాలి. ఏమని పిలవాలి? సెక్షన్. సెక్షన్ అంటే ఎక్కడైతే మనం ఈ యొక్క మొబైల్ ఫోన్స్ ఇవన్నీ డిస్ప్లే చేసామో దీని అంతటిని సెక్షన్ అని పిలవాలి. సెక్షన్. రైట్. నెక్స్ట్ ఈ కింద బాటమ్ చూసారా, దీన్ని ఫుటర్. అంటే ఒక వెబ్ పేజీకి ఏముంటాయి? పైన హెడర్, మిడిల్ ఏరియా అంతటిని సెక్షన్, మళ్ళీ నెక్స్ట్ డౌన్లో ఫుటర్. అంటే సార్ మరి ఇక్కడ మనకి ఎందుకు అలా డిస్ప్లే అవ్వలేదు అంటే, మరి మన దాంట్లో సెక్షన్ రాయలేదుగా. అంటే సెక్షన్ ఎక్కడ ఉంటుంది? హెడర్కి ఫుటర్కి మిడిల్లో ఉంటుంది. ఓకేనా? సెక్షన్ ఎక్కడ ఉంటుంది? ఈ పైనేమో హెడర్, మిడిల్లోదేమో సెక్షన్, కిందేమో ఫుటర్. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇదిగో మన పేజీ ఒకసారి చూడండి. మన పేజీలోకి ఒకసారి కనుక మీరు వస్తే ఇదంతా హెడర్. అవునమ్మా, ఇది హెడర్. దీంట్లో మనం మెనూస్ డిజైన్ చేసాం. డౌన్లో ఏంటి? ఫుటర్. ఫుటర్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇదిగో ఫుటర్. ఇది ఫుటర్. పైన ఏం పెట్టాము? హెడర్. అంటే హెడర్ ఇక్కడ స్టార్ట్ అయింది, హెడర్ ఇక్కడ క్లోజ్ అయింది. అందుకేక ఈ హెడర్ వల్లే కదా మనకి ఇలా మెనూస్ వచ్చాయి. ఇదిగో ఇది హెడర్. ఓకే, డౌన్ లో ఏముంది? ఇదిగో ఫుటర్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఫుటర్ ఇక్కడ ఎండ్ అయింది. అంటే మధ్యలో మనం ఇప్పుడు ఏం పెట్టాలి? హెడర్ కి ఫుటర్ కి మధ్యలో సెక్షన్. అంటే ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఒక సెక్షన్ తీసుకొని సెక్షన్ క్లోజ్ చేస్తాను. అంటే ఇప్పుడు చూడండి మన వెబ్ పేజ్ యొక్క ప్యాటర్న్ చూడండి. ఫస్ట్ హెడర్, హెడర్ స్టార్ట్ అయింది, హెడర్ ఎండ్ అయింది. ఓకే సార్. సెక్షన్ స్టార్ట్ అయింది, సెక్షన్ ఎండ్ అయింది. అంటే మిడిల్లో పెట్టాం హెడర్ కి ఫుటర్ కి. ఇది ఫుటర్, ఇది ఫుటర్. ఓకే, ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఓకే సార్. మరి ఇప్పుడు ఒక్కసారి మనం రన్ చేద్దామా? ఓకే, ఒకసారి రన్ చేయండి. ఓకే సార్, సేవ్ చేశాను, రన్ చేశాను.
మళ్ళా మనకు అవుట్పుట్లో ఎలాంటి డిఫరెన్స్ రాలేదు. ఎందుకు సార్ అవుట్పుట్లో డిఫరెన్స్ రాలేదు? మీ అందరికీ డౌట్ వస్తుంది. సార్ సెక్షన్ అన్నాము, సెక్షన్ పెట్టాము, హెడర్కి ఫుటర్కి సెంటర్లో సెక్షన్ ఉంటుంది అన్నారు. ఓకే, మరి సెక్షన్ ఉంటుంది, ఆ సెక్షన్కి మనం ఒక హైట్ మెన్షన్ చెయ్యాలి. సెక్షన్కి ఒక హైట్ అంటే సెక్షన్ మీరు ఎంత ఏరియా అలొకేట్ చేస్తున్నారు సెక్షన్కి, అది మనం రాస్తే అప్పుడు ఈ యొక్క ఫుటర్ అనేది డౌన్కు మూవ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ సెక్షన్ అని రాసి హైట్ 500 పిక్సెల్ అన్నాను అనుకోండి. హైట్ 500 పిక్సెల్ అన్నాను అనుకోండి. ఇప్పుడు రన్ చేయండి, చూడండి కిందకు వచ్చిందా లేదా. ఇప్పుడు అర్థమైందా? అంటే ఏంటి సార్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 500 పిక్సెల్ ఇచ్చాము. అంటే ఇదంతా సెక్షన్ అనమాట, ఇదంతా హెడర్, డౌన్లో ఫుటర్. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఓకే, అంటే సెక్షన్, మన సెక్షన్ ఎక్కడ రాయాలి? హెడర్కి ఫుటర్కి మిడిల్లో సెక్షన్ అని రాయాలి. సెక్షన్ నుంచి మన సెక్షన్ ఇచ్చినంత మాత్రాన ఫుటర్ కిందకి రాదు. మరి సెక్షన్కి మనం ఒక హైట్ మెన్షన్ చేయాలి. సార్ 500 ఇవ్వాలా? అలా రూల్ ఏమీ లేదు, మీ ఇష్టం. ఇప్పుడు నేను 1000 ఇచ్చాను అనుకోండి, మనం కొంత స్పేస్ అలొకేట్ చేసాం. 1000 ఇచ్చామనుకోండి, ఇంకొంచెం కిందకి వెళ్తుంది ఫుటర్. ఇప్పుడు చూడండి, ఇంకొంచెం కిందకి వచ్చింది చూడండి. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1000 పిక్సెల్ ఏరియా అనమాట. ఏరియాని మనం అలొకేట్ చేసాం. 500 ఇవ్వచ్చు, 200 ఇవ్వచ్చు. 200 ఇచ్చామనుకోండి, ఈ యొక్క ఫుటర్ అనేది ఇంకా కొంచెం పైకి వస్తుంది. అంటే ఇది 200. మీ ఇష్టం, మీరు ఎంతైనా ఇవ్వచ్చు. ఓకేనామా? రైట్. ఇప్పుడు ఇక్కడ దాకా ఓకే. అంటే ఇప్పుడు మనం ఏం చేసాము? హెడర్ని పైన మనం క్రియేట్ చేసాము. ఇప్పుడు ఫుటర్ని కొద్దిగా కిందకి తీసుకొచ్చాం. మధ్యలో ఏరియా అంతా సెక్షన్ అన్నాం. ఓకేనా? రైట్. సార్ మరి ఫుటర్ని కిందకి తీసుకొచ్చాము. ఇక్కడ చూడండి, ఫుటర్ ఇలా ఉంది కదా సార్, కాలం వైజ్. ఫుటర్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది కాలమ్స్. అంటే ఇదొక కాలము, ఓకేనా? ఇదొక కాలము, నెక్స్ట్ ఇదొక కాలము, ఓకేనా? రైట్. ఇదొక కాలము, నెక్స్ట్ ఇదొక కాలము, నెక్స్ట్ ఇదొక కాలం. అంటే నాకు ఫుటర్ ఎన్ని కాలమ్స్గా డివైడ్ అయింది? 5 కాలమ్స్ అంతేనా? చూడండి, ఇది 5 కాలమ్, ఇది 1 కాలమ్, ఇది 2 కాలమ్స్, ఇది 3 కాలమ్స్, ఇది 4 కాలమ్స్, ఇది 5 కాలమ్స్. అందరికీ అర్థమైందా? అంటే నాకు ఫుటర్ అన్నది 5 కాలమ్స్గా డివైడ్ అయింది కింద. రైట్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన యూఐ ప్రోగ్రామింగ్ అయ్యేంత వరకు ఇది స్టాండర్డ్. ఎప్పుడు కూడా మనం ఏదైతే మన స్క్రీన్, మన మానిటర్ ఉందో చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఎప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాలి. మన మానిటర్ ఏరియా విత్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది? ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా ఉంది నా మానిటర్ ఏరియా. అవునా? ఇది విత్, టోటల్ విత్. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. అంతేనమ్మా విత్? సో ఎవరు మానిటర్ అయినా, అది ల్యాప్టాప్లో ఉన్న మానిటర్ అయినా లేకపోతే మన పీసీలో ఉన్న మానిటర్ అయినా, స్టాండర్డ్గా ఎన్ని ఫ్రాక్షన్స్ ఉంటుంది అంటే 12 ఫ్రాక్షన్స్. ఓకేనా? అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మానిటర్ విత్ ఎంత ఉంటుంది? 12 ఫ్రాక్షన్స్. ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు టోటల్ ఏరియా 12 ఫ్రాక్షన్స్. ఇప్పుడు మనకి మన వెబ్ పేజీలో ఆ టోటల్ ఏరియా మనకి ఎన్ని కాలమ్స్ కింద డివైడ్ అయింది? 5 కాలమ్స్. అంటే మీరు టోటల్ ఈ 12 ఫ్రాక్షన్స్ని మీరు డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక కాలము, 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 ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక కాలము. అంటే ఇప్పుడు టోటల్ నేను ఏం చేశాను? 5 కాలమ్స్ కింద డివైడ్ చేశాను. అంటే మొత్తం ఈ టోటల్ కలిపితే 12 మనకు సరిపోవాలి, లేదా 12 కన్నా ఎక్కువ దాటకూడదు. సార్ మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు చెప్తాను మీకు ప్రాక్టికల్గా, మీకు కొన్ని టెక్నికల్ వర్డ్స్ చెప్తాను చూడండి. మన యూఐలో కాలమ్స్ అని ఏమని పిలవాలి అంటే గ్రిడ్. కాలమ్స్ని ఏమని పిలవాలి? గ్రిడ్. గ్రిడ్ అంటే కాలమ్స్. గ్రిడ్ అంటే ఏంటమ్మా? కాలమ్స్. అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు నాకు ఈ ఫుటర్లో ఉన్న ఈ డేటా ఎక్కడ ఉన్నాయి? ఇది డేటా ఫుటర్లో ఉంది, అవునా? ఈ ఫుటర్లో ఉన్న డేటా నాకు ఇలాగా
ఎన్ని కాలమ్స్ కింద డివైడ్ అవ్వాలి? 5 కాలమ్స్ కింద డివైడ్ అవ్వాలి. అంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడ ఫుటర్ అని రాసి ఓకే, డిస్ప్లే గ్రిడ్ అంటే కాలం వైజ్ డివైడ్ చేయమంటున్నాను ఫుటర్లో ఉన్న డేటా. అంటే మరి ఇప్పుడు ఒక్కొక్క కాలంకి ఎంత ఏరియా ఎలకేట్ చేయాలి సార్? ఒక్కొక్క కాలంకి అది ఎందులో రాయాలి? గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కాలమ్ 3 ఫ్రాక్షన్స్, సెకండ్ కాలమ్ 2 ఫ్రాక్షన్స్, థర్డ్ కాలమ్ 2 ఫ్రాక్షన్స్, ఫోర్త్ కాలమ్ 2 ఫ్రాక్షన్స్, నెక్స్ట్ కాలమ్ 2 ఫ్రాక్షన్స్. అంటే సార్ ఈ మొత్తం టోటల్ 12కి సరిపోవాలి. 12 కన్నా తక్కువ వచ్చినా పర్వాలేదు. ఓకేనా? 12 కన్నా తక్కువ వచ్చినా పర్వాలేదు, లేకపోతే 12 సరిపోవాలి. ఇప్పుడు చూడండి, ఒకసారి రన్ చేయండి, అసలు ఎలా వచ్చింది చూద్దాం మన అవుట్పుట్. చూడండి, కాలమ్స్ కింద డివైడ్ అయ్యిందా లేదా అమ్మా? చూడండి, ఇదేమో హెడర్, ఇదేమో ఫుటర్. ఫుటర్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎలాగైతే కాలమ్స్ కింద వచ్చిందో అలా మన దాంట్లో కూడా కాలమ్స్ కింద డివైడ్ అయ్యిందా లేదా? అంటే ఇప్పుడు మీరు ఏమి ఇచ్చారు సార్? ఫస్ట్ 3 ఫ్రాక్షన్స్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 3 ఫ్రాక్షన్స్, నెక్స్ట్ 2 ఫ్రాక్షన్స్ ఇచ్చాను. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 2 ఫ్రాక్షన్స్. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఏమి ఇచ్చాము చూడండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మళ్ళా 2 ఫ్రాక్షన్స్, అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకాను? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. నెక్స్ట్ మళ్ళా 2 ఫ్రాక్షన్స్, నెక్స్ట్ మళ్ళా 2 ఫ్రాక్షన్స్. సార్ 2ఏ ఇవ్వాలని ఏమైనా ఉందా? మీకు ఎలా తెలిసింది? 2 అని రూల్ ఏమీ లేదు, దీని 3 కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు టోటల్ కౌంట్ చేస్తే 12కి ఫిక్స్ అయిపోవాలి, 12కి సరిపోవాలి. 12 స్టాండర్డ్. 3 + 2 5, 5 + 3 8, 8 + 2 10, 10 + 2 12. 3 కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు రన్ చేయండి. అదిగో ఇక్కడ 3 ఇచ్చాను కాబట్టి కొంచెం సైజు ఎక్కువగా ఉందా లేదా? 3 కాలమ్స్ ఇచ్చాను కాబట్టి ఇది 2 కాలమ్స్. చూడండి, ఇది ఓరా ఉంది, ఇది 2 కాలమ్స్ ఒక రకంగా ఉంది. ఇక్కడ 3 కాలమ్స్ ఇచ్చాను కాబట్టి సైజు కొంచెం ఎక్కువ ఉందా లేదా? అది మన ఇష్టం. ఓకేనా? అంటే అలా చూడడానికి కొంచెం ఆడ్గా ఉంది కాబట్టి 2 ఫ్రాక్షన్స్ ఇస్తే అన్నీ మీకు ఈక్వల్ సైజులో కనిపిస్తాయి. ఇప్పుడు అర్థమైందా? అంటే సార్ ఇప్పుడు ఈ 2 మనం తీసేస్తే, ఈ 2 లైన్స్ తీసేస్తే ఏమవుతుంది? డేటా ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఫుటర్లో డేటా కాలం వైజ్గా డివైడ్ అవ్వాలి అంటే మళ్ళా చెప్తున్నాను, ఏమని పిలవాలమ్మా మనం? గ్రిడ్ అంటే కాలం. ఓకే, కాలం అనగా సరిపోదు కదా, మీకు ఎన్ని కాలమ్స్ కావాలి, ఏం కావాలో చెప్పాలిగా. ఇప్పుడు నేను ఏదో రెస్టారెంట్కి వెళ్ళి నాకు ఏమైనా తీసుకున్నా అంటే సరిపోద్దా? ఆ రెస్టారెంట్లో మెనూ ఉంటుంది, ఆ మెనూలో మీరు ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటేనే కదా రెస్టారెంట్లో తీసుకొచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇక్కడ కూడా కాలమ్స్ అంటే సరిపోదు. ఓకే, ఇప్పుడు నేను ఏమంటాను? డిస్ప్లే గ్రిడ్ అంటే కాలం వైజ్గా పెట్టమన్నాను. ఓకే, ఇప్పుడు మనకేనా వచ్చింది అవుట్పుట్? ఏమీ రాలే. ఓకే, అంటే మీరు గ్రిడ్ అన్నారు, కాలమ్స్ అన్నారు. ఓకే, మరి ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని కాలమ్స్గా డివైడ్ అవ్వాలి అని చెప్పాలిగా. అంటే ఇప్పుడు నేను ఏం రాస్తాను? గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్. ఓకేనా? గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్. ఇప్పుడు ఎంత చెప్పాలి? మీ ఇష్టం, కానీ టోటల్ 12కి సరిపోవాలి. ఓకే, ఫస్ట్ కాలం 3 ఫ్రాక్షన్స్, సెకండ్ కాలం 2 ఫ్రాక్షన్స్, మళ్ళా థర్డ్ కాలం 2 ఫ్రాక్షన్స్, ఫోర్త్ కాలం 2 ఫ్రాక్షన్స్, ఫిఫ్త్ కాలం 2 ఫ్రాక్షన్స్. 4 2s 8 + 3. 12 కన్నా తక్కువ వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. 12 దాటి మీకు మళ్ళీ అవుట్పుట్ రాదు. ఓకేనా? ఎందుకంటే మన స్క్రీన్ సైజ్ ఫిక్స్డ్గా 12 ఫ్రాక్షన్స్ ఉంటుంది. అది ఎవరి స్క్రీన్ అయినా సరే. ఇప్పుడు చూడండి, సరిపోయిందా లేదా? ఎస్. ఈజ్ ఇట్ క్లియర్? అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా అమ్మా? ఎస్. ఓకే సార్, ఇప్పుడు నాకు ఈ ఫాంట్ని మనం చేంజ్ చేద్దామా? ఓకే, ఫాంట్ ఎలా చేంజ్ చేద్దామమ్మా చెప్పండి? ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్ పెడదామా? ఓకే, ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. చూడండి, ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్. ఫాంట్ చేంజ్ అయిందా లేదా? ఎస్. ఓకే సార్, అంటే పైన ఏమో హెడర్, డౌన్ ఏమో ఫుటర్. మీరు ఎంత ఎంఎన్సి కంపెనీ అయినా ఫ్లిప్కార్ట్కి అలాగే ఉందా సార్? ఎస్, వీళ్ళు మోడల్ వేరంటే. ఇది పైన హెడర్,
డౌన్ ఫుటర్. అవునా కాదా? రైట్. ఓకే సార్. అయితే మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ పెడదామా మన యొక్క ఫుటర్కి? ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం పెడదామమ్మా? బ్లాక్. బ్లాక్. ఓకే, ఇప్పుడు చూడండి బ్లాక్ కలర్ వచ్చిందా లేదా బ్యాక్గ్రౌండ్? ఎస్ సార్. మరి బ్లాక్ కలర్ వచ్చింది. మన ఫాంట్ కలర్ కూడా బ్లాకే ఉంది కా, రెండు మిక్స్ అయిపోయి మీకు కనిపించట్లేదు ఫుటర్. ఓకే, ఈ యొక్క టెక్స్ట్ కనిపించట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాము? ఫాంట్ కలర్ మారుద్దామా? అంటే కలర్ వైట్. కలర్ వైట్. ఇప్పుడు రన్ చేయండి. చూడండి ఫాంట్ కలర్ వైట్ వచ్చిందా లేదా? ఎస్ సార్. ఫాంట్ కలర్ వైట్ వచ్చింది కానీ సార్ ఈ సపోర్ట్ అన్నది కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఈ ఎండింగ్కి ఈక్వల్గా వస్తుంది. అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ కొంచెం హైట్ పెంచుదామా? బ్యాక్గ్రౌండ్ హైట్ కొంచెం పెంచుదామా? ఎస్ సార్. బ్యాక్గ్రౌండ్ హైట్ కొద్దిగా పెంచాలంటే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ప్యాడింగ్. గుర్తుపెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్ హైట్ పెంచాలంటే ఏం చేయాలి? ప్యాడింగ్ 10 పిక్సెల్. ఇప్పుడు చూడండి. ఓకేనా? రైట్ సార్. ఇప్పుడు కొద్దిగా ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేద్దామా సార్? ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేద్దామా? చేయొచ్చు. ఏం చేయాలి? ఫాంట్ సైజ్ ఏం పెట్టాలమ్మా? ఫాంట్ సైజ్ ఓకే 16 పిక్సెల్ పెడదామా? మీ ఇష్టం. 16 పిక్సెల్ కొంచెం పెద్దగా వస్తుంది. ఇప్పుడు చూడండి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయిందా లేదా ఇందాకటి మీద? ఎస్ సార్. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ యొక్క హెడ్డింగ్ ఒక్కదాన్ని బోల్డ్లో పెడదామా? ఈ హెడ్డింగ్ ఏదైతే ఉందో దాన్ని బోల్డ్లో పెడదామా? ఎస్. ఇప్పుడు నేను ఇక్కడ రాసేసాను అనుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫాంట్ వెయిట్ బోల్డ్ అన్నాను అనుకోండి, మొత్తం అన్నిటికీ అప్లై అయిపోతుంది. అన్ని ఫాంట్ బోల్డ్లో మారిపోతాయి. మరి అలాగా కొంచెం ఆడ్గా కనిపించట్లేదా చూడడానికి? రైట్. అంటే ఓన్లీ నాకు హెడ్డింగ్ మాత్రమే బోల్డ్లో రావాలి, అంతేనా? రైట్. అయితే ఇది ఇక్కడ రిమూవ్ చేసేద్దాము. మీకు హెడ్డింగ్ ఒక్కదానికి బోల్డ్ కావాలి కదా, అంటే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి నాకు? ఈ యొక్క హెడ్డింగ్కి మనం ఏం చేద్దాము? ఒక క్లాస్ నేమ్ పెడదామా? ప్రతి హెడ్డింగ్కి ఒక క్లాస్ నేమ్ పెడదామా? ఎస్. అంటే ఈ సపోర్ట్కి ఏం పెడదాము? మీ ఇష్టం, క్లాస్ నేమ్. ఇప్పుడు ఆ క్లాస్ నేమ్ ఉపయోగించి మనం అప్లై చేస్తాం స్టైల్. ఓకేనా? రైట్. ఏం పెడదాము? ఫుటర్ టైటిల్ అని పెడదామా? ఫుటర్ టైటిల్ అంటే ఇప్పుడు ప్రతి హెడ్డింగ్కి ఒక క్లాస్ నేమ్ పెట్టండి. ఓకే, ఈ క్లాస్ ఫుటర్ టైటిల్. అలాగే షాప్ కూడా హెడ్డింగ్ కదా, దీనికి ఒక క్లాస్ నేమ్ పెట్టండి. ఏమని పెడదాము? ఫుటర్ టైటిల్. ఓకేనా? రైట్. అలాగే మళ్ళా దీన్ని కాపీ చేయండి. ఇప్పుడు దీనికి కూడా పెడదామా? ఫుటర్ టైటిల్. నెక్స్ట్ కాంటాక్ట్ కూడా పెడదామా? ఫుటర్ టైటిల్ అని. ఎస్ సార్. ఇప్పుడు చూడండి కాంటాక్ట్ కూడా మనం ఫుటర్ టైటిల్ పెడదాం. ఓకే, క్లాస్ నేమ్ ఫుటర్ టైటిల్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ప్రతి దానికి మనం ఫుటర్ టైటిల్ అని పెట్టాం హెడ్డింగ్స్కి. ఇప్పుడు ఏం చేద్దాము? స్టైల్లో ఆ క్లాస్ నేమ్ రాసి దానికి ఫాంట్ వెయిట్ బోల్డ్ అని రాద్దామా? అప్పుడు ఓన్లీ హెడ్డింగ్కి మాత్రమే మీకు అప్లై అవుతుంది స్టైల్. అంటే ఇప్పుడు క్లాస్ నేమ్ రాసినప్పుడు ఎలా రాయాలి సార్? బై యూజింగ్ డాట్. క్లాస్ నేమ్ రాసినప్పుడు ఎలా రాయాలి? బై యూజింగ్ డాట్. అంటే ఫుటర్ టైటిల్. ఓకే, ఇప్పుడు ఏం రాయొచ్చు? ఫుటర్ వెయిట్. ఓకే, ఏం రాద్దామమ్మా? బోల్డ్. ఫుటర్ వెయిట్ బోల్డ్. అంతేనా? రైట్. డాట్ ఫుటర్ టైటిల్ ఏం రాయొచ్చు? ఫుటర్ వెయిట్. సారీ, ఫాంట్ వెయిట్ కదా. రైట్, ఫాంట్ వెయిట్. సరే, ఇప్పుడు చూడండి ఫాంట్ వెయిట్ ఏం పెట్టాలి? బోల్డ్. ఫాంట్ వెయిట్. రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రన్ చేయండి. బోల్డ్ వచ్చిందా లేదా చూడండి. ఓన్లీ హెడ్డింగ్ మాత్రమే బోల్డ్ వచ్చింది చూడండి. హెడ్డింగ్ మాత్రమే బోల్డ్ వచ్చిందా రాలేదా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ నాకు ఈ హెడ్డింగ్ నెక్స్ట్ ఈ కింద ఉన్నటువంటి టెక్స్ట్కి కొద్ది గ్యాప్ కావాలి సార్. మీరు అడుగుతారు నన్ను, సార్ హెడ్డింగ్కి ఈ కింద ఉన్నటువంటి ఈ యొక్క టెక్స్ట్కి కొంత గ్యాప్ కావాలి, వస్తుందా? ఎస్. ఏం రాయాలి? మార్జిన్ బాటమ్. ఏం రాయాలమ్మా? మార్జిన్ బాటమ్. ఓకే,
మార్జిన్ బాటమ్ 10 పిక్సెల్. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు చూడండి, హెడ్డింగ్ కి ఈ టెక్స్ట్ కి గ్యాప్ వచ్చిందా లేదా? ఈజ్ ఇట్ క్లియర్? అందరికి కాన్సెప్ట్ అర్థమైందా అమ్మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. అంటే చూడండి, మనం ఒక ఫుటర్, మనం ఒక హెడర్ డిజైన్ చేసాము, నెక్స్ట్ ఒక ఫుటర్ డిజైన్ చేసాం. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఇలాగా మనం నాలెడ్జ్ డెవలప్ చేసుకుని ఇవన్నీ డిజైన్ చేసి మనకున్న నాలెడ్జ్ అంతా షోకేస్ చేసి మనం ఒక ఇంటర్వ్యూలో ఒక హెచ్ఆర్కి చూపిస్తే జాబ్ ఎందుకు రాదమ్మా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనకున్న నాలెడ్జ్తో ఇప్పుడు లైవ్లో ఏం చేద్దాము, ఇన్స్టాగ్రామ్ ఫుటర్ తీసుకుందాం. ఓకేనా? ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఫుటర్ ఎలాగైతే ఉందో అలా డిజైన్ చేద్దాం. ఇంకొక విషయం, మనం కష్టపడి ఇవన్నీ చేస్తున్నాం. ఇది ఇన్స్టాగ్రామ్ ఫుటర్. ఇవన్నీ మీ ల్యాప్టాప్లో ఉండకూడదమ్మా. మీ ల్యాప్టాప్లో ఉంటే ఎవరు చూస్తారు? సార్ నేను చేశాను సార్, నా విఎస్ కోడ్లో ఒక ఫోల్డర్ పెట్టాను, నా ల్యాప్టాప్లో ఉన్న ఏం ఉండకూడదు. ఎవ్రీథింగ్ డిప్లాయ్ అయిపోవాలి, నెట్లోకి వెళ్ళిపోవాలి, మీకు ఒక వెబ్సైట్ తయారైపోవాలి. ఆ వెబ్సైట్లో మీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా షోకేస్ అవ్వాలి. అప్పుడు అందరికీ తెలుస్తుంది. ఓకేనా? రైట్. సరే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్ ఫుటర్ ఎలాగైతే ఉందో చూడండి, ప్రతి వెబ్సైట్కి ఫుటర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఫుటర్ డిజైన్ చేద్దామమ్మా, యాజ్ ఇట్ ఈజ్. ఆర్ యూ రెడీ? రైట్. ఓకేనా? ఇన్స్టాగ్రామ్ ఫుటర్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుందాము, డిజైన్ చేద్దాం. చూడండి, ఫుటర్ చూసారుగా, ఏమున్నాయి? ఫస్ట్ మెటా, తర్వాత అబౌట్, తర్వాత బ్లాగ్, జాబ్స్, హెల్ప్, ఏపీఐ, ప్రైవసీ, టర్మ్స్, లొకేషన్స్, ఇన్స్టాగ్రామ్ లైట్, థ్రెడ్స్, కాంటాక్ట్, అప్లోడింగ్ అండ్ నాన్ యూజర్స్, మెటా వెరిఫైడ్. ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దామా? ఈ కోడ్ మీ నోట్స్లో పేస్ట్ చేయనా? ఓకే. ఏ డౌట్ వచ్చినా నాకు కాల్ చేయండి, ఏ డౌట్ వచ్చినా నన్ను అడగండి. ఒక రోజు కనుక మీరు ఎగ్జామ్ మిస్ అయినా, మీకు ఎగ్జామ్స్ ఉండి ఏదైనా క్లాస్ మిస్ అయినా ప్రాబ్లం ఏమీ లేదు. నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. వాట్సాప్ మెసేజ్ పెడితే నేను మీకు పంపిస్తాను. ఓకేనామ్మా? రైట్. సో ఇప్పుడు నెక్స్ట్, నేను మనం ఎక్కడి దాకా చేసాం, నోట్స్లో పేస్ట్ చేస్తాను ఈ కోడ్ని. టుడే డేట్ ఈజ్ 31st అమ్మా. ఎస్, 31/1/2025. నేను మీకు ఎవ్రీడే క్లాసు లైవ్లో ఎందుకు వస్తున్నానమ్మా? మీ అందరికీ రికార్డింగ్స్ ఇచ్చేలేనా? చూడండి, 22 బ్యాచ్, 21 బ్యాచ్కి ఇవే 22 బ్యాచ్ చెప్పాను. మీ అందరికీ లైవ్లో ఎందుకు వస్తున్నాను? మీరు నాతో ఇంటరాక్ట్ అవుతారని. అలాగా నా దగ్గర ఇప్పుడు 21 బ్యాచెస్ అయ్యాయంటే ఎన్ని రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి మీరు చెప్పండి నాకు. సో కానీ అలా రికార్డింగ్ వీడియోస్ ఇవ్వడానికి ఎవ్రీ బ్యాచ్, ఓ బ్యాచ్కి నాకు సంబంధం ఉండదమ్మా. ఎందుకంటే నాకు బోరింగ్గా ఉంటుందిగా. నేను అప్పుడు లైవ్లో అనుకుంటాను మీకు వచ్చే ముందు, అంటే ఇప్పుడు మీ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకి నేను ఇన్స్టాగ్రామ్ చెప్పలే, అర్థమైందా? మీకు ఇన్స్టాగ్రామ్ చెప్తున్నాను, ఎందుకో తెలుసా? నాకు స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీరే ఇంట్రెస్ట్గా ఉంటే నేను ఇంకో రెండు చెప్తాను. నాకు మార్నింగ్ మణికంఠ కాల్ చేశారు, నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను. మణికంఠ సార్, నాకు ఇలా ఏజియో ఫాంట్ నాకు రావట్లేదు సార్, ఎలా చేయాలి? నాకు అలాంటి స్టూడెంట్స్ కావాలి, అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కావాలి. మీరు అలా నన్ను అడిగారు అనుకోండి, నేను మీకు ఇంకొక 2 కాన్సెప్ట్స్ ఎక్కువ చెప్తాను. ఓకేనా? రైట్. సో ఇవాళ మనం ఈ ఫుటర్ని మనం డిజైన్ చేద్దామా? ఎస్, వెరీ గుడ్. రైట్. ఇప్పుడు ఇది రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దాము, ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుందాం. ఎంటీ టెంప్లెట్ తీసుకుని ఫస్ట్ ఫుటర్ డిజైన్ చేయాలి అంటే ఏ ఎలిమెంట్ రాయాలి అందరూ చెప్పాలి. ఫుటర్ ఎలిమెంట్ సార్. ఓకే, రైట్, ఫుటర్ ఎలిమెంట్. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ నేను అడిగిన క్వశ్చన్స్కి టప ఆన్సర్ చెప్పాలి. ఓకే, రైట్. సార్, ఇవన్నీ దీని మీద క్లిక్ చేస్తే ఇంకొక ఆప్షన్లోకి వెళ్తుందా? ఇప్పుడు మెటా మీద క్లిక్ చేస్తే మెటా ఓపెన్ అవుతుందా లేదా? ఓకే సార్, ఓపెన్ అవుతుంది. అలాగే అబౌట్ మీద క్లిక్ చేస్తే అబౌట్ ఓపెన్ అవుతుందా లేదా? ఓపెన్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇది ఒక కేటగిరీ అంటే ఎందులో రాయాలి? డివ్లో రాయాలి. అంతేనా అమ్మా? డివ్లో రాయాలి. రైట్. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను, డివ్. వెరీ గుడ్ భరణి, సూపర్. మిగిలిన వాళ్ళు కూడా చెప్పాలమ్మా. ఓకే, డివ్ తీసుకుంటాను. ఓకే, రైట్. నెక్స్ట్ నేను అడిగింది చెప్పండి.
ఇప్పుడు ఇవన్నీ ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయా లేవా? మీరు అబ్జర్వ్ చేస్తే మెటా పక్కన సైడ్ బై సైడ్ ఉన్నాయా లేవా చెప్పాలి. ఎస్సా నోవా? సైడ్ బై సైడ్ ఉన్నాయా లేవా? ఎస్సా నోవా? ఎస్ సార్. సైడ్ బై సైడ్ ఉంటే ఏంటమ్మా ఏం ఎలిమెంట్ యూజ్ చేయాలి? వెరీ గుడ్ ప్రజిత్. ప్రణతి వెరీ గుడ్. స్వామినాయుడు వెరీ గుడ్. ఏం ఎలిమెంట్ యూజ్ చేయాలి అందరూ? సోమశేఖర్, ప్రసన్న చెప్పాలి. దివ్య, ప్రిసిల్లా, హిమంత్, జగదీష్ చెప్పాలమ్మా. మహేష్, మణికంఠ, భరణి వెరీ గుడ్. ప్రసన్న, సోమశేఖర్, ప్రజిత్, ప్రణతి చెప్పారు. మౌనిక, రాజు చెప్పాలి. రవితేజ, శ్రావణి, కళ్యాణ్ చెప్పాలి. శ్రీవిద్య, తేజస్వి, స్వామినాయుడు వెరీ గుడ్. స్పాన్ సూపర్ రైట్. అంటే ఇప్పుడు స్పాన్ రాద్దామా? ఎస్ సార్. అంటే స్పాన్. ఓకే, స్పాన్ లో ఫస్ట్ ఏముంది? మెటా అయినా ఉంటా రైట్. అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాను? మెటా. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ సార్, మెటా. ఇప్పుడు నెక్స్ట్ చెప్పండి. మెటా తర్వాత అబౌట్. అంటే ఇప్పుడు నెక్స్ట్ స్పాన్ తీసుకుని అబౌట్. ఓకేనా రైట్. నెక్స్ట్ ఏముంది? అబౌట్ తర్వాత ఏముంది? బ్లాగ్ ఉందా లేదా? ఎస్. నెక్స్ట్ ఏం చేద్దాము? స్పాన్ బ్లాగ్. నెక్స్ట్ ఏముందమ్మా? జాబ్స్. నెక్స్ట్ ఏముంది? జాబ్స్ అంటే స్పాన్. ఓకే. నెక్స్ట్ హెల్ప్, స్పాన్. ఓకేనా రైట్. నెక్స్ట్ స్పాన్ తర్వాత నెక్స్ట్ ఏముంది? హెల్ప్ తర్వాత ఏపీఐ. అవునా రైట్. హెల్ప్ రాసామా? ఓకే, హెల్ప్. నెక్స్ట్ ఏపీఐ. ఓకే, స్పాన్ ఏపీఐ రైట్. నెక్స్ట్ ప్రైవసీ. ఓకే, స్పాన్ ప్రైవసీ. ఓకే. నెక్స్ట్ టర్మ్స్, లొకేషన్స్, ఇన్స్టాగ్రామ్ లైట్, థ్రెడ్స్ రాసేద్దాము ఒకేసారి. ఓకే, స్పాన్. నెక్స్ట్ ఏమున్నాయి? టర్మ్స్. నెక్స్ట్ స్పాన్. ఏంటది? లొకేషన్స్. ఓకే. నెక్స్ట్ స్పాన్. ఇన్స్టాగ్రామ్ లైట్. ఓకే. నెక్స్ట్ థ్రెడ్సా? ఓకే, థ్రెడ్స్, కాంటాక్ట్ అప్లోడింగ్, నాన్ యూజర్స్. ఓకే, స్పాన్ థ్రెడ్స్. నెక్స్ట్ స్పాన్ కాంటాక్ట్ అప్లోడింగ్ అండ్ నాన్ యూజర్స్. ఓకే, అండ్ నాన్ యూజర్స్ రైట్. నెక్స్ట్ మెటా వెరిఫైడ్. అంటే ఇప్పుడు ఏం చేద్దాము? స్పాన్ మెటా వెరిఫైడ్. ఓకేనా రైట్. ఇప్పుడు రన్ చేద్దామా? అసలు ఎలా వచ్చాయో చూద్దామా మనం రాసినవి? ఓకే, ఇప్పుడు రన్ చేయండి. రైట్, ఇంకా ఇలా వచ్చాయి. మెటా, అబౌట్, బ్లాగ్స్, జాబ్, హెల్ప్, ప్రైవసీ, టర్మ్స్, లొకేషన్స్, ఇన్స్టాగ్రామ్ లైట్, థ్రెడ్స్, కాంటాక్ట్, అప్లోడింగ్, నాన్. ఎందుకంటే స్పాన్ రాసాం కాబట్టి ఒక్కొక్కటి పక్కన వచ్చాయి. ఓకే రైట్ సార్. ఇప్పుడు ఓకే సార్, మరి ఇంకా నెక్స్ట్ ఏముంది? ఇంకొక కింద ఇంగ్లీష్ 2025 ఇన్స్టాగ్రామ్ ఫ్రమ్ మెటా అని ఉంది. అవునా కాదా? రైట్. అంటే ఇదొక డివిజనేనా? అంటే ఇదొక డివిజన్. నెక్స్ట్ మళ్ళా కింద ఇవొక డివిజన్ అయినా ఇంగ్లీష్. అంటే ఇక్కడ లాంగ్వేజెస్. నెక్స్ట్ 2025 ఇన్స్టాగ్రామ్ ఫ్రమ్ మెటా. ఈ 2 లైన్స్ అవి కూడా రాద్దామా? అంటే ఇంకొక డివ్ తీసుకొని ఓకే, ఇంకొక డివ్ తీసుకొని స్పాన్. నెక్స్ట్ ఏం చేద్దాము? ఇంగ్లీష్. ఓకే సార్. నెక్స్ట్ ఇంకొక స్పాన్ తీసుకుని 2025 ఇన్స్టాగ్రామ్ ఫ్రమ్ మెటా. ఓకే, 2025 ఇన్స్టాగ్రామ్ ఫ్రమ్ మెటా. ఓకేనా రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము సార్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాపీరైట్ సింబల్ ఉంది. కాపీరైట్ సింబల్ ఉందా లేదా? ఇదిగో కాపీరైట్ సింబల్. ఓకే, అసలు ఫస్ట్ మనకి ఎలా వస్తుందో చూద్దామా? ఇది ఒక్కసారి సేవ్ చేసి రన్ చేయండి.
చూడండి ఇంగ్లీషు 2025 ఇన్స్టాగ్రామ్ ఫ్రమ్ మెటా. సరే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పక్కన ఫ్రమ్ మెటా దగ్గర నాకు కాపీ రైట్ సింబల్ కావాలి సార్. కాపీ రైట్ సింబల్ ఎలా వస్తుందమ్మా? అండ్ కాపీ సెమీకోలన్. ఏంటి రాయాలమ్మా? అండ్ కాపీ సెమీకోలన్. ఓకేనా? రైట్. ఇప్పుడు రన్ చేయండి. కాపీ రైట్ సింబల్ వచ్చిందా లేదా? ఇదిగో. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే సార్. ఇప్పుడు నాకు ఈ ఇన్స్టాగ్రామ్లో ఉన్నట్టు ఇవన్నీ కూడా సెంటర్లోకి రావాలి సార్. సెంటర్లోకి రావాలి. ఓకే. అంటే ఇప్పుడు ఎలిమెంట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఫుటర్ లోపల. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఫుటర్ లోపల. అంటే నేను ఇప్పుడు ఏం తీసుకుంటాను? ఒక స్టైల్ తీసుకుని ఏం చేద్దాము? ఫుటర్ టెక్స్ట్ ఎలైన్ సెంటర్ అందామా? టెక్స్ట్ ఎలైన్ సెంటర్. ఓకే. ఇప్పుడు చూడండి సెంటర్కి వచ్చాయా లేదో? ఎస్ సార్. అన్నీ సెంటర్కి వచ్చాయా లేదా? ఓకే. సెంటర్కి వచ్చాయి సార్. ఇప్పుడు సెంటర్కి వచ్చాయి కానీ ఇప్పుడు నాకు వీటి మధ్య గ్యాప్ లేదు సార్. స్పేస్ లేదు. స్పేస్ కావాలి. అంటే మెటాకి అబౌట్కి మిడిల్లో స్పేస్ కావాలి. అబౌట్ బ్లాక్కి మిడిల్లో స్పేస్ కావాలి. అంటే ఏంటి? ఈ మెటా తర్వాత అబౌట్ కొంచెం రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. నెక్స్ట్ బ్లాక్ కొద్దిగా రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. అప్పుడు స్పేస్ వస్తుందా రాదా? ఓకే. ఇప్పుడు ఈ మెటా, అబౌట్, బ్లాగ్ ఎందులో ఉన్నాయి? స్పాన్లో ఉన్నాయి. స్పాన్ ఎక్కడ ఉంది? ఫుటర్లో ఉంది. అంటే ఇప్పుడు నేను ఏం రాస్తాను? ఫుటర్ స్పాన్. ఓకే. ఇప్పుడు మీకు రైట్ సైడ్ కొంత మూవ్ అవ్వాలా? అయితే మార్జిన్ రైట్ 20 పిక్సెల్. ఓకే. ఇప్పుడు చూడండి దేనికి దానికి రైట్ సైడ్ మూవ్ అయ్యాయా లేదా? ఎస్ సార్. రైట్ సైడ్ మూవ్ అయ్యాయి. ఓకే. ఇప్పుడు రైట్ సైడ్ మూవ్ అయ్యాయి కానీ సార్ నెక్స్ట్ దీనికి ఈ నెక్స్ట్ ఈ ఇంగ్లీష్కి అంటే ఈ పైన ఉన్న మెనూస్కి కింద ఉన్న ఇంగ్లీష్కి కొద్దిగా గ్యాప్ కావాలి మధ్యలో మిడిల్లో. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ అన్నది నాకు కొద్దిగా మార్జిన్ బాటమ్ కొంచెం కిందకి రావాలి. అవునా? రైట్. అంటే ఇప్పుడు ఏం చేద్దాము అంటే దీనికి ఒక క్లాస్ నేమ్ రాసుకోండి. ఈ డివ్కి ఒక క్లాస్ నేమ్ రాసుకోండి. ఎందుకంటే క్లాస్ రాయలేదు అనుకోండి ఇది కిందకి మూవ్ అయిపోతుంది. ఈ ఇంగ్లీష్ అనేది కిందకు వచ్చేస్తుంది. ఫస్ట్ అంటే ఇవి స్పాన్లోనే ఉన్నాయి కదా. కాబట్టి ఇక్కడ క్లాస్ నేమ్ రాసుకొని క్లాస్ ఈజ్ ఈక్వల్ టు రో 1. మీ ఇష్టం క్లాస్ నేమ్ ఏదైనా రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ రో ఇది సెకండ్ రో కాబట్టి క్లాస్ నేమ్స్ రాసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఏం రాస్తాను అంటే క్లాస్ని ఎలా రాయాలి? రో 1 డాట్ ఇవ్వాలా అక్కర్లేదా? క్లాస్ని మనం యూజ్ చేసినప్పుడు కంపల్సరీ డాట్ రాయాలి. ఓకే. ఇప్పుడు ఏం రాద్దాము? మార్జిన్ బాటమ్ 20 పిక్సెల్. ఇప్పుడు రన్ చేయండి. చూడండి మార్జిన్ బాటమ్ 20 పిక్సెల్ కొద్దిగా మూవ్ అయిందా లేదా? ఇప్పుడు మన ఇన్స్టాగ్రాము ఫుటర్ ఎలాగైతే ఉందో అలా క్రియేట్ చేసామా లేదా అమ్మా? ఎస్. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా దాంట్లో కూడా ఒక ఎంప్లాయీ ఇన్స్టాగ్రామ్ ఎంప్లాయీకి శాలరీ ఇచ్చి ఈ ఫోటోని డివైడ్ ఇప్పుడు ఈ ఫోటోని డిజైన్ చేయించారు. మనం అంతేగా. అంటే మనం ఈక్వల్ టు ఇన్స్టాగ్రామ్ ఎంప్లాయే కాదా? ఎస్. ఈజ్ ఇట్ క్లియర్? అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా అమ్మా? వెరీ గుడ్. సూపర్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే. We will meet tomorrow. Good night. Have a nice day.